కానీ దాని ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? సో యోయో టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ఈరోజు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అక్షరాల నిజాలు చెప్పిండు. మా తెలంగాణ ప్రజలు అదేవిధంగా పాలమూరు ప్రజలు ముఖ్యంగా మోసపోయినటువంటి విధానాన్ని ఎండగట్టిండు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకు అని అంటే మాకు గతంలో కూడా గత ఆంధ్ర పాలకులు మమ్మల్ని నమ్మించి గొంతు కోసినటువంటి పరిస్థితులు మేము ఎన్నో చూసినాం. దాని తర్వాత 2009లో కేసీఆర్ గారికి పాలమూరు ప్రాతినిధ్యం వహించి ఎంపీగా ఆయనను గెలిపించి లోక్సభలో తన వాణిని వినిపించడానికి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో అప్పుడు ఆయన చేసినటువంటి పోరాటంలో అప్పుడు మహబూబ్ నగర్ నుంచే తను ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆ ప్రస్థానంలో అక్కడ తెలంగాణలో పాలమూరులో ముఖ్యంగా వెనుకబాటుతనాన్ని పాలమూరు జిల్లాకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా వచ్చిన తెలంగాణలో 10 ఏళ్లలో తెలంగాణలో తన ప్రాంతానికి మాత్రమే మేలు చేసుకొని పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిండు. కాబట్టి ఆ బాధ ఆక్రోశం మాలో ఉంటుంది 100%. అది రేవంత్ రెడ్డి గారు ఒక్కరు ముఖ్యమంత్రిగానే కాకుండా ఈరోజు పాలమూరులో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు పాలమూరు జూరాల కృష్ణా నీళ్ళు ఆ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి బిడ్డకి ఆ 4 జిల్లాలో ఉండేటువంటి పిల్లలకి అందరికీ కూడా ఆక్రోశం ఆవేదన అనేది ఉంటది, తప్పకుండా ఉంటది. దాంట్లో మీకు ఇబ్బంది అనిపిస్తే దాన్ని మేము ఏం చేయలేము. ఎందుకు అనంటే మీరు కొండపోచమ్మ రిజర్వేర్ కట్టుకుంటే మీకు కావాల్సినటువంటి మీ చుట్టుముట్టు ప్రాజెక్ట్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకుంటే మీ చేన్లకు దగ్గరగా ఉన్నటువంటి అన్నిటిలో కాలువలు నింపుకొని మీరు సస్యశ్యామలం చేసుకున్నాం మీ ప్రాంతాన్ని. మేము పాలమూరు ఎండిపోయి ఉన్నాం కదా, జలసాధన ఉద్యమం జరిగింది పాలమూరులోనే కదా, అట్లాంటి పాలమూరు ఎందుకు ప్రాజెక్టుల విషయంలో మీరు వెనకడికి వేసిండ్రు అని చెప్పేసి ఆ ప్రాజెక్టులు సందర్శించి వచ్చిన సందర్భంలో తన ఆవేదనలో తను చెప్పిండు. ఎందుకు అని అంటే ఆ రోజు ఎందుకు దాన్ని వెనుకబాటుతనాన్ని ఇంకా వెనుకబడేసిండు, ఎందుకు మాకు అన్యాయం చేసిండు, మేము కోరుకున్నటువంటి తెలంగాణ ఏంది, మా నీళ్లు మాకు కావాలి అని చెప్పేసే కదా ఆ రోజు మేము పోరాటం చేసింది. కాబట్టి మా పాలమూరు జిల్లాకి కావాల్సినటువంటి నీటి వాటాని మాకు దక్కకుండా చేసినారు కాబట్టి మేము ఆ రోజు ఆవేదన పడ్డాం. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇది మా పాలమూరులో జరిగింది ఇది అని చెప్పేసి. మరి వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఏదో మాట్లాడుతున్నారు కదా, మేము పాదయాత్రలు చేస్తాం, ఇంకేదో చేస్తాం, ఇంకేం చేస్తాం అని చెప్పి. నిజంగా వాళ్ళకి సిగ్గుశరాలు ఏం లేవు వాళ్ళకు. అందుకే సిగ్గుశరాలు లేనందుకే మా ప్రజలందరినీ ఊడగొట్టి పంపించారు ఇంటికి. వాళ్ళు ఇప్పుడు మేము పోయి పాదయాత్రలు చేస్తాం, ఇక మేమేం ఆహా ఓహో చేస్తాం. ఎవడొద్దన్నాడు? పాదయాత్ర ఎందుకు చేస్తావు, దేనికోసం చేస్తావు, దానికి ముందు చెప్పు. నువ్వేం చేయలేకపోయినావు 10 ఏళ్ళు అని చెప్పి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి అన్యాయాల అక్రమాలమే చేసిండు. మేము 2 సంవత్సరాలలోనే మీరైతే శంకుస్థాపనలు చేసి సగం చేసి వదిలేసిండ్రు, మేము వాటిని పూర్తి చేస్తున్నాం. అంటే ప్రజల మధ్య బాధ్యత ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. ఏమంటున్నాము, అది ఏదో మన ఇంట్లోకి వెళ్ళి ఏం తెస్తలేము. తెలంగాణ ప్రజల సొమ్ముతోనే దాన్ని కడుతున్నాం మనము. రేపు పొద్దున కూడా కట్టేది కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్తున్నాం. మేము మీలాగా కేసీఆర్ కే ఇస్తాము, కేటీఆర్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తున్నాడు, హరీష్ రావే తెచ్చిస్తున్నాడు అని చెప్పి మేము చెప్తలేము. మేము ఏమంటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజలకు చెందాల్సినటువంటి వాటా కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైతే వనరులు దక్కుతలేవో ఆ వనరులను మేము ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాం. మేము ప్రజల పక్షాన ఉన్నామని చెప్పేసి మేము ప్రజలకు చెప్తున్నాం. అది చెప్తుంటే మీకు నచ్చలేదు. అదే చెప్పారు. అందుకే ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు, ఎట్లుంటారు అనేది నిన్న స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అది ప్రజలు మీ పక్షాన ఉన్నారని మీరు అనుకుంటున్నారా? 100%. ఎట్లా, ఏ రకంగా? ఈరోజు ప్రజలకు, పేద ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ సంక్షేమానికి ఏం కావాలో అవి చేస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మాది. చేస్తున్నారు అవన్నీ 100% చేస్తున్నాం. ఈ రోజు గూడు లేని వాళ్లకు గూడు ఇచ్చి వాళ్ళు ఉన్న జాగాలో ఇల్లు కట్టించుకోవడానికి ప్రభుత్వము వాళ్ళకు తోడ్పాటు అయ్యి ఈ రోజు ఒక ఇల్లు కట్టించేస్తుంది పెద్దన్న పాత్రలా. అదే విధంగా ఈరోజు ఇల్లు లేని వాళ్ళకు కూడా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామని చెప్తున్నారు కదా. అయితే బీజేపీ వాళ్ళు రాసుకోండి, కానీ దీంట్లో మీద ఒక 0% మీ వాటా ₹1 కూడా లేదు దీంట్లో. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో మీ వాటా మాత్రం 0. మీరేం రూపాయి లేదు మీది. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు.
మీరు మీ కేంద్ర మంత్రితో అడిగి తెలుసుకోండి, లేదంటే మీరు గూగుల్లో కొట్టి చూసినా కూడా తెలుస్తుంది మీ వాటా ఏం లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టడంలో మీ వాటా ఏం లేదు. ఇంకోటి, కానీ కేంద్రం నుంచి ఏం నిధులు ఏం లేవు అందులో. కేంద్రం నుంచి ఇందిరమ్మ ఇండ్లకు లేవు, ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. గతంలో పిఎం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అప్లై చేస్తే ఇస్తామంటే మేము పిల్లలాటనా? అరే అప్లై చేస్తే ఇస్తామంటే అప్లై మీ బాధ్యత లేదా? మీ బాధ్యత లేదా? మీ బాధ్యత లేదా? మీ బాధ్యత లేదా? అరే మీరు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు, బాధ్యత లేదా? ఒక మాట అన్నారు పెద్దాయన, అప్లై చేయకుండా ఎవరికైనా ఉద్యోగం వస్తుంది. అప్లై చేసిండ్రు, అన్ని చేసిండ్రు. గత ప్రభుత్వంలో వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎందుకు ఇచ్చలేరు అనేది మాత్రం చెప్పాలి కదా. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి ఆక్రోశం ఉండొచ్చు. అంటే వాళ్ళు బీజేపీ అంటే ఏంటంటే ఓన్లీ వాకే పార్టీ హిందీ బాత్ కర్నే వాళ్ళ రాష్ట్రం మీద रहता वो लोग, इधर नहीं रहता. సో వీళ్ళ సంగతి అది. అయ్యో సరే సరే మాట్లాడదాం. ये लोग पूरे झूठे लोग हैं. అది ఏమంటారు मनमोहन सिंह अटलीस्ट सही बोला ये गुजराती वाले पूरे झूठे बात बोलते हैं, पूरे मारवाड़ी सिस्टम है, पूरा उल्टा बात बोलते हैं, బీజేపీ ये पूरा झूठा बात बोलते हैं. तो ఇది ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాము, ఈరోజు పేద మహిళలు ప్రయాణించడానికి ఈరోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తున్నాము. ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో 5 లక్షల వరకే పరిమితం ఉండే, ఇప్పుడు 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకు ఆరోగ్య భద్రత ఇస్తున్నాము. సో పేద ప్రజలకు కావాల్సినటువంటి వాళ్ళ అభ్యున్నతి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల ద్వారా అన్నిటి కూడా తాగునీరుకు అందించేటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పునాది రాయి వేసింది. దాన్ని కానీ ప్రాజెక్టుల విషయంలో రవి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్, మిమ్మల్ని తర్వాత అడుగుతాయి క్వశ్చన్ నేను ముందు. మనం ఇంకోటి కంక్లూజన్ చెప్పండి. మనము ఇదే యోయో టీవీలో గత వారం క్రితం మనము ఇదే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎప్పుడు పూర్తి జరుగుతుంది పాలంపూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రివ్యూ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, నేను చెప్పిన ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని చెప్పేసి అప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశంలో ఉన్నటువంటి ప్రణాళికని మీకు ఆ రోజే చెప్పిన. వీళ్ళు ఏమంటారు, మేము ప్రెస్ మీట్లు పెట్టి మేము బెదిరించినందుకే మీరు వచ్చి ఈ రోజు ప్రాజెక్ట్ సందర్శన చేసిన. నేను మీకు ఆ రోజు చెప్పిన కదా. సందర్శిస్తున్నారు స్ట్రైట్ గా క్వశ్చన్ చేశారండి. కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు ప్రాజెక్టులో 2014 వరకు అంటే అప్పుడు ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కేవలం 27,000 ఎకరాలకి మీరు నీరు అందించారు. కానీ వీళ్ళ హయాం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ హయాం వచ్చిన తర్వాత 6.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించినటువంటి మా చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీదని మాట్లాడుతున్నారు. మీరేం చేశారో మాట్లాడుతాం. దానికి ఏమంటున్నాము, అవునా కదా చెప్పండి. గతంలో భీమా ప్రాజెక్ట్ ఏమున్నది అనేది హరీష్ రావు గారికి తెలుసు. హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. ఇక ఆయన మాట్లాడితే ఇక మా పాపం హరీష్ అన్న ఏమంటున్నా, హరీష్ అన్న లెక్కలేవో గానీ హరీష్ అన్నకు అన్ని తెలుసు. ఎందుకు ప్రాజెక్టులు అప్పుడు ఆగిపోయినాయి. నీ పక్కలనే తిరుగుతాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయనే బీరం హర్షవర్ధన్ రెడ్డే కదా దాని మీద కేసులు వేసినోడు. వాళ్ళని మళ్ళీ మీరే పార్టీలకు తీసుకొని వాళ్ళకు ఉల్టా లెక్కలు ఇచ్చినటువంటి ఉల్టా చోరు కొత్తవాళ్ళకో ఢాటే అన్నట్లుగా ఏ పార్టీలో ఉన్నా గతంలో ఉంటే మీతోనే ఉన్నాడు కదా. ఇప్పుడు 100 కోట్ల స్కామ్ లో దొరికింది ఆయనే కదా. నేనేమంటున్నా అంటే మొత్తానికి కూడా హరీష్ రావు గారికి అన్ని తెలుసు. అయితే ఈ సందర్భంగా నేను హరీష్ అన్నకి ఏం చెప్తున్నా అంటే, అన్న జర చూసుకో, నీ బర్త్డే అంటే మీ బామ్మర్దేమో ఉల్టా చేస్తున్నాడు. ఫస్ట్ మీ పార్టీని ఒకటి సెట్ చేసుకోండి, దాని తర్వాత ప్రజల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే మీరు తెలంగాణలో తెలంగాణ గురించి మాట్లాడేటువంటి నైతికతను కోల్పోయినారు. ఎప్పుడు మీ పార్టీని టీఆర్ఎస్ అని పేరు తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. నేనేమంటానంటే తెలంగాణ ప్రజలకు మీరు జవాబాదారిగా ఉంటాము అన్నట్లుగా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడు, ఈ కళ్ళబొల్లి మాటలను ఇంకా నమ్మనిక లేదు. ఎందుకంటే గతంలో మీరు సెంటిమెంట్ రాగిల్చి మీరు చేయాలని ట్రై చేశారు, కానీ ఆ సెంటిమెంట్ మళ్ళీ రగలదు అని చెప్పేసి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మీరు ఆవేశం చేసి మీరేదో మేము రెచ్చగొడతాం, మేము ఇంకో రెవల్యూషన్ తీసుకొస్తాము అని అంటే అది ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అనేది మీరు ఒకటి గమనించాలి. ప్రజలకు మేలు జరుగుతుంటే దాన్ని హర్షించండి, స్వాగతించండి, ముందుకు తీసుకెళ్ళండి. కానీ ప్రజలకు జరుగుతున్న మేలులో అడ్డం పడి ఇష్టం ఉన్నట్లు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు అని చెప్పేసి పెద్దలకు కోరుకుంటున్నాను. రామూర్తి గారు నమస్కారం. మీ వాయిస్